రేపు 27 మంగళవారం అతిపెద్ద అమావాస్య, పైగా శని జయంతి. మంగళవారం అమావాస్య తిథితో కలిసి వస్తే దాన్ని మంగళ అమావాస్య లేక భౌమ్య అమావాస్య అంటారండి. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను అయితే వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 తరాల దరిద్రం పడుతుంది. ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు అయితే వస్తాయి. అనారోగ్యాల బారి పడతారు. పైగా ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు తెలియక ఈ కూర తింటే అష్ట కష్టాలు తప్పవు, దరిద్రం పడుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుందండి. అంతేకాదండి, ఈరోజు తెలియక ఈ కూర తింటే మహాపాపం కలుగుతుంది. అప్పుల పాలైపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరూ కూడా ఈ కూరను వండొద్దు, తినద్దు. మరి ఈ వైశాఖ అమావాస్య రోజు తినకూడని ఈ కూర ఏంటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. వైశాఖ అమావాస్య నాడు శనిదేవుని పుట్టాడు. అందుకే ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య అని శాస్త్రం చెప్తుంది. ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడి కుమారుడు శనిదేవుడు వైశాఖ మాసంలో అమావాస్య రోజున జన్మించారు. అందుకే వైశాఖ మాసంలో అమావాస్య రోజున శని జయంతి జరుపుకునే సాంప్రదాయం ఉంది. శనిదేవుని న్యాయదేవుడు అంటారు. కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు. మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు, మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించరు. శనీశ్వరుడు నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పేసి చెప్తారు. శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో వారు శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, శని దోషం లేక శనికి సంబంధించిన ఇతర సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి, శని దోషం నుండి బయట పడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మరి శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక నష్టాలు ఇలాంటివన్నీ ఎదుర్కొంటాం. కోర్టు కేసులు తేలవు. శత్రువులు పెరుగుతారు. రోగాలు నయం కావు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. శని జయంతి అనేది శనిదేవుడు అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం. ఈ రోజు శనిదేవుడు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నీలం రంగు శమి ఆకులు, నల్ల నువ్వులు, నూనె వంటి వాటితో పూజించాలి. ఫలితంగా శని ప్రభావం పోతుంది. శని జయంతి నాడు ఏదైనా శనీశ్వరాలయానికి వెళ్ళి శనిదేవుని నమస్కరించాలి. ఒక గిన్నెలో నువ్వుల నూనెను వేసి అందులో ప్రతిబింబం చూసి నూనెనైతే దానం చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల శనిదోషం పోతుందండి. శని పీడలు పోవాలంటే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న ఈ శని రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పొరపాటున కూడా చీపురు కట్ట కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహ, గృహం ప్రవేశ, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయకూడదండి. ఈరోజు స్త్రీలు, వృద్ధులు, పేదవారిని ఎవరిని కూడా అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలండి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు వాటిని యూజ్ చేయకుండా తలారా జస్ట్ వాటర్ అనేది పోసుకోవాలి. నెయిల్స్ కట్ చేసుకోవడము, గడ్డం కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనులు వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం స్వీకరించేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఈరోజు ముఖ్యంగా 5 నుంచి 6 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తలకు నూనెనైతే పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మంగళవారం అమావాస్య కలిసి వస్తే మంగళ అమావాస్య లేక భౌమి అమావాస్య అంటారు. ఈ సూర్యగ్రహణంతో సమానమైనటువంటి
రామాయణం రోజు తిథుల్లో అమావాస్య చాలా శక్తివంతమైంది. అలానే వారాలలో మంగళవారం శక్తివంతమైంది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే మంగళ అమావాస్య లేక భౌమి అమావాస్య అని పిలుస్తారండి. ఈ అమావాస్య అన్ని రకాల భూత ప్రేత పిశాచ బాధల నుంచి తొలగిస్తుంది, దుష్ట శక్తులను తొలగిస్తుంది. భౌమి అమావాస్య సందర్భంగా కాలభైరవుని దర్శిస్తే శత్రు బాధలు, జాతక బాధలు ఇవన్నీ పోతాయి. భయంకరమైనటువంటి శత్రు బాధలు, నరఘోష, నరపీడ, దిష్టి దోషం, అప్పుల బాధ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. శివాలయానికి మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ శని జయంతి రోజు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే కుక్కకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ అలానే ఈరోజు చింతపండు అనేది తినకూడదండి. ఈ రూపంలోనూ కూడా చింతపండు స్వీకరించకూడదు. కూరల్లో చింతపండు వాడకూడదండి. అంటే పులుసు కూరలు ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య మంగళవారం కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఆంజనేయ స్వామికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజించండి. కుదిరితే ఆంజనేయ స్వామి వారిని కూడా గుడికి వెళ్ళండి. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉండి శని ప్రార్థించడం వల్ల భక్తుల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే చాలా మంచిది. ఆవ నూనె వంటి వాటిని దానం చేస్తే మంచిదండి. ఎవరు కూడా ఈరోజు ఉప్పు, ఇనుము, నువ్వుల నూనెను ఏ చేతితో తీసుకోకండి. మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే తెగ భయపడిపోతారు. ఎందుకంటే శనిదేవి ప్రభావం పడితే తమకు ఇబ్బందులు అవుతాయని చెప్పేసి అనుకుంటుంటారు. కుంభరాశులకు శనిదేవుడు, మకర కుంభరాశులకు శనిదేవుడు అధిపతిగా ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మ ఏదో ఫలితం ఉంటుంది. మంచి కర్మలు చేస్తే మంచి కర్మలు, చెడు చేస్తే చెడు పని చేస్తే ఖచ్చితంగా కూడా ఆ శనిదేవుడు అనేది వారు మనల్ని శిక్షిస్తారని చెప్పేసి చెప్పవచ్చునండి. వైశాఖ మాసం ఆనాడు జన్మించింది శని జయంతిగా జరుపుకుంటారు కదా. ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చండి. ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేసేస్తే శని దోషాలు లాంటివన్నీ తొలగిపోతాయి. శనిదేవుని నవగ్రహాలలో ఒకరు కదా. ఆయన ఛాయాదేవి సూర్యుడి యొక్క కుమారుడు. ఆయన పేరు కూడా ఆయనకి సంతానం పుట్టిన జాతక చక్రం పైన కూడా ఆయన ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు. ఈ అమావాస్య సూర్యగ్రహణాలతో రోజు సూర్యగ్రహణంలో జరిగిందండి ఆ యొక్క శనిదేవుని యొక్క జననం అనేది. ఈ శని జయంతి రోజున గోవులు, ఆవులు కనిపిస్తే వాటికి ఖచ్చితంగా ఆహారాలను పెట్టడం అయితే చేయండి. ఏ విధంగా అయినా సరే ఈరోజు ఆవులకు రసం కానీ, కూరగాయలు కానీ, బియ్యము అవి ఇట్లా ఏదో ఒకటండి మీకు మీ సంస్థలను బట్టి మీరు ఆహారాన్ని గోవులకైతే సమర్పించవచ్చు. ఆ విధంగా కనుక చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు. ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో కానీ లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుందండి. ఈ చెట్టును తాగితే మరి ఆ చెట్టు ఏంటంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం వేప చెట్టు. ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుందని చెప్తారు. వారికి మహారాజు యోగం పడుతుంది. ఈరోజు వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి చెట్టు కింద ఆవునేదేదో దీపాన్ని వెలిగించి రండి. చెట్టును 11 సార్లు తాగితే చాలు మీ దశ ఈ రోజుతో పారిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది, మీ ఇంట్లో కురుస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే కనుక విశేష ఫలితం కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా వైశాఖ మంగళ అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పును వండకూడదు. ఈరోజు పప్పును ఏ రూపంలో కూడా తినకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇలా ఏ పప్పు కూడా తినకూడదండి. పప్పుల రూపంలో కావచ్చు, పప్పుచారు రూపంలో కావచ్చు, లేదా సాంబార్ రూపంలో కావచ్చు, ఇడ్లీలోకి పుట్నాల చట్నీ రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా పప్పును తినకూడదు. మంగళవారము అమావాస్య కలిసి వచ్చిన రోజున పప్పు తినకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆడవాళ్ళు ఈరోజు పప్పును వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏ కూర వండితే ఇంట్లో అదే కదా తినేది. మీరు ఆ కూర తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరు తినరు. కాబట్టి ఈ కూరలో వండకుండా జాగ్రత్త పడండి. కాదని ఈరోజు పప్పు తింటే మాత్రం అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల పాలవుతారు, చేతిలో పైసా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. ఒకరి దగ్గర చేయి చాచి అడుకోవాల్సిన స్టేజ్కి వెళ్తారా. మన పూర్వీకులు కొన్ని తిథుల్లో కొన్ని పర్వదినాల్లో కొన్ని రకాల పదార్థాలు తినకూడదని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అలా తినకుండా ఉంటే ఫ్యూచర్లో మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మన పెద్దలు ఇవన్నీ మన మంచిగా చెప్పారు. కాబట్టి ఈరోజు పప్పును ఏ రూపంలో కూడా తినొద్దండి.
దీన్ని ఇంట్లో వండొద్దు. పప్పుతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకండి. నాన్ వెజ్ అంటే మాంసం, చేపలు, గుడ్లు, పీతలు ఇట్లా ఏ పదార్థం కూడా తినకూడదు. మామూలుగా మంగళవారం రోజు మాంసాహారం తినకూడదు. అందులో ఈ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకండి. ఇంట్లో వండకండి. బయట నుంచి కూడా ఏమీ తెచ్చుకోవద్దు. అండ్ అలానే తినకూడదండి. అలా కనుక చేస్తే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. శని దోషాలు పట్టి పీడిస్తాయి. సాధారణంగా మగవాళ్ళు బయటికి వెళ్ళేసి పిల్లలతో సహా కొంతమంది పెద్ద తింటూ ఉంటారు కదా, బయటికి వెళ్ళిన ఎగ్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇట్లా వాటిలో కూడా ఈవెన్ ఎగ్ లేకుండా ఉండండి. ఈ ఒక్కరోజు తినకండి. పిజ్జాలు, బర్గర్లు అలాంటి వాటిలో కూడా నాన్ వెజ్ అనేది లేకుండా, చికెన్ పకోడీలు ఇట్లా ఏది లేకోకుండా, గుడ్డు కూడా లేకుండా చూడండి. అదేవిధంగా నాన్ వెజ్లు కలిసి ఉంటే ఖచ్చితంగా బజ్జీలు, పానీపూరీలు, సమోసాలు, చాట్లు, మసాలా, వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇట్లా వెజ్ ఇవన్నీ కూడా తింటుంటారు. అసలు వీటిని కూడా తినకుండా ఉంటే మంచిది. అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే శని పట్టి వీరిస్తారు, నరకానికి పోతారని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం కలుగుతుంది. లేనిపోని సమస్యలు కలుగుతాయి. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. గండాలు వస్తాయి. ఫ్యూచర్లో అనారోగ్య బదలాడాల్సి వస్తుందని చెప్పేసి, వ్యాధుల పాలవ్వాల్సి వస్తుందని చెప్పేసి చెప్తారు. కష్టాలు, సమస్యలు, బాధలు ఎదురవుతాయి. కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పప్పులు, నాన్ వెజ్లు ఈ 2 కూరలు కూడా ఈరోజు ఎవరో తినవద్దు, వండొద్దు. కాదని తిన్నా వండిన కష్టాల పాలవుతారు. ఈ అమావాస్య రోజు తెలియక ఈ కూరలు తింటే అష్ట కష్టాలు ఎదురవుతాయి. దరిద్రం పడుతుంది. చేతిలో ధనం నిలవదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే పరిస్థితి వస్తుంది. నరకానికి పోతారు. మహాపాపం కలుగుతుంది. చేతిలో పైసా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి అందరూ వైశాఖ అమావాస్య రోజున ఈ కూరలు తినకండి. ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో వట్టివేరు, 5 వేపాకులు, చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. వట్టివేరు నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఆయుర్వేదిక్ షాప్స్లో ఇవైతే అవైలబుల్గా ఉంటాయండి. కాబట్టి వీటిని తెచ్చుకొని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని చేస్తే చాలా మంచిది. 5 లేత వేపాకులు, లేదండి మాకు అవి దొరకవు అంటే వేపాకులు తెచ్చుకొని వేసుకొని నలిపి వేసేసుకుంటే సరిపోతుంది. అవి కూడా మాకు దొరకవు అంటే పసుపు వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే దరిద్రం పోయి పాపాలన్నీ తొలగిపోతాయి. మీ చుడి తిరిగిపోతుంది. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఈ విధంగా కనుక స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటిలో తుడిచిపెట్టుకుపోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం ఇవన్నీ కలుగుతాయండి. మీకు ఉన్నటువంటి నరఘోష, నరపీడ, నరదిష్టి ఇవన్నీ తొలగిపోతాయి. మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు. మీకు తిరగనేది ఉండదు. కాబట్టి మీరు ఈరోజు ఇలా స్నానం చేసి ఈ నీటిలో ఇవి వేసుకుని చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కానీ, కుక్కలు కానీ కనిపిస్తే వాటికి కొంచెం ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే మనకు ఉన్నటువంటి 2 దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల శనీశ్వరుడు సంతృప్తి పడతారు. కాకి అనేది శనీశ్వరుని యొక్క వాహనం కాబట్టి దానికి ఆహారం పెట్టి అది సంతృప్తి చెందితే చాలా మంచిదని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్